చాలా మంది బిజినెస్ అనగానే ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? షాప్ రెంట్‌కి తీసుకోవటం, కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించడం, వెబ్‌సైట్ పెట్టించడం, షాప్ ఫర్నిచర్ చేపించడం, పెయింట్లు ఏపించడం, ఇదంతా చేసి సరుకు ప్రొక్యూర్ చేసుకొని స్టాఫ్‌ని పెట్టి నానా హంగామా చేస్తారు. తీరా చూస్తే తెచ్చిన సరుకు అమ్మలేక ఇబ్బంది పడి బిజినెస్ క్లోజ్ చేస్తారు. అందుకే మీరు బిజినెస్ అనంగానే ఈ హంగామా అంతా చేయకుండా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మీరు అమ్మాలనుకుంటున్న ప్రోడక్ట్‌ని అసలు అమ్మటం మీకు చేతవుతుందో లేదో చూసుకోవాలి. ఒక 2, 3 నెలలు అమ్మటం ప్రాక్టీస్ చేయండి. కొద్దిగా సరుకు ప్రొక్యూర్ చేసుకొని అమ్మడానికి ట్రై చేయండి. అవసరమైతే మీ కాంపిటీటర్ దగ్గర జాబ్ చేయండి. వాళ్ళ సేల్స్ టీమ్ లో పని చేయండి. ఎప్పుడైతే మీరు ఒక ప్రోడక్ట్ ని కాన్ఫిడెంట్ గా సెల్ చేయగలను అని అనుకుంటారో అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయండి. సేల్స్ నేర్చుకోకుండా బిజినెస్ మొదలు పెట్టకండి. ఎందుకంటే గుండెల మీద ఒక పెద్ద భారం ఉంటుంది. అమ్మో ఇంత పెద్ద షాప్ పెట్టాను, ఇంత ఖర్చు చేశాను, ఇట్లాగా ఆ టెన్షన్ ఉన్నప్పుడు మీరు బ్రెయిన్ కూడా సరిగ్గా వాడలేరు, సేల్స్ సరిగ్గా చేయలేరు. ముందు సేల్స్ ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయండి. కంపెనీ రిజిస్టర్ చేయకుండా బిజినెస్ చేయడం కరెక్ట్ కాదు కదా ఇలా అనుకుంటున్నారా? మీరు ₹1 సంపాదించే వరకు గవర్నమెంట్ వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు. ఏవో కొన్ని వ్యాపారాలకి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఈ లైసెన్స్ తీసుకోవాలి, ఈ గైడ్ లైన్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఆ స్పెసిఫిక్ బిజినెస్లకు తప్ప మిగిలిన వాటన్నిటికీ చాలా మటుకు రూల్స్ ఏ ఉండవు. మీరు హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే లైసెన్స్ అవసరమైన వాటికి మాత్రం మీరు ఖచ్చితంగా లైసెన్స్కి అప్లై చేసి అన్ని రకాల రూల్స్ ఫాలో అయ్యి అప్పుడే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి.